ఇక అప్డేట్స్ చూద్దాం. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కిషోర్ కనిపించకుండా పోయారు. తురకా కిషోర్ పై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాచర్ల పర్యటనకు వచ్చిన టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమా మహేశ్వరరావులపై దాడి చేశారు తురకా కిషోర్. ఇక హత్యాయత్నం కూడా చేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది నెలలకే తురకా కిషోర్ కు అప్పటి జగన్ ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ ను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కిషోర్ కనిపించకుండా పోయారు. తురకా కిషోర్ పై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాచర్ల పర్యటనకు వచ్చిన టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావులపై దాడి చేశాడు తురకా కిషోర్. హత్యాయత్నం కూడా చేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది నెలలకే తురకా కిషోర్ కు అప్పటి జగన్ ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. రైట్ పద్మ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే తప్పు ఎంతటి వారు చేసినా సహించేది లేదని, తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష వేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారని చెప్పుకోవాలి. దాని ప్రధాన ఉదాహరణ మాచర్ల పురపాలక సంఘం చైర్మన్ గా తురకా కిషోర్ ను ఈరోజు పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా అనేక అక్రమాలకు పాల్పడిన తురకా కిషోర్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం నుంచి ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న తురకా కిషోర్ ను ఈ రోజున పోలీసులు హైదరాబాద్ లో అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై బల్లారు జిల్లా మాచర్లలో దాడి చేసిన ఘటనలో కూడా తురకా కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా డిసెంబర్ 14, 2024 తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో కూడా అప్పటి టీడీపీ ఇన్ఛార్జ్ అయిన జోలకంటి బ్రహ్మారెడ్డిపై దాడి కేసులో కూడా తురకా కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కానీ అప్పట్లో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో కేవలం బ్రహ్మారెడ్డిని మాత్రమే అరెస్ట్ చేశారు. తురకా కిషోర్ ను అరెస్ట్ చేయలేదని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేశారు మాచర్లలో. కానీ 2024 మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మాచర్ల నియోజకవర్గంలో పౌలింగ్ రోజును కూడా పలు హింసాత్మక కార్యక్రమాలు చేసినట్లుగా తురకా కిషోర్ మీద కేసులు అయితే నమోదై ఉన్నాయి. తర్వాత పోలింగ్ రోజు మరుసటి రోజును కూడా కారంపూడి పట్టించి నారాయణ స్వామి ప్రస్తుత సిఐగా కొనసాగుతున్న నారాయణ స్వామిపై దాడి చేసిన కేసులో కూడా తురకా కిషోర్ మీద పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదై ఉన్నాయి పద్మ. వీటన్నిటికీ సంబంధించి ఈ రోజున పోలీసులు అయితే తురకా కిషోర్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో కూడా అనేక కార్యక్రమాలకు సంబంధించి అటు ప్రధాన నిందితుడుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డికి ప్రధాన నిందితుడిగా ఉన్న తురకా కిషోర్ ను అరెస్ట్ చేసి పోలీసులు ఖచ్చితంగా వీటన్నిటికీ ఒక సమాధానం చెప్పారనే తెలుసుకోవాలి పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.